హాయ్, వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. బట్టతల అనేది ఈ రోజుల్లో చాలా మందికి సమస్యగా మారిపోయింది. ఒక 25 ఇయర్స్ దాటింది అంటే మ్యాక్సిమం చాలామంది పీపుల్కి బట్టతల అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో దీనికోసం మార్కెట్లో చాలామంది ఈ ఆయిల్స్ చాలా ఉన్నాయి. మా ఆయిల్ వాడండి, ఈ ఆయిల్ బాగుంటుంది, ఈ ఆయిల్ బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మార్కెట్లో రకరకాల టాబ్లెట్స్ వచ్చినాయి. ఈ టాబ్లెట్ వాడితే హెయిర్ గ్రోత్ వస్తుంది, బాగా వస్తుందని, ఇంకా ఈ షాంపూ వాడితే హెయిర్ గ్రోత్ వస్తుందని, ఈ డైట్ తింటే హెయిర్ గ్రోత్ వస్తుందని, ఇలాంటివి చాలా రకాల మార్కెట్లో ఉన్నాయి. ఈ బట్టతల సమస్యను ఆధారం చేసుకొని మార్కెట్లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నిజంగా ఇవన్నీ పని చేస్తాయా? నిజంగా వీళ్ళకి రిజల్ట్ ఉందా? ఎంతవరకు రిజల్ట్ ఉంది అంటే ఈ టాబ్లెట్ వాడితే కానీ, ఈ షాంపూ వాడితే కానీ కరెక్ట్గా 100% హెయిర్ గ్రోత్ వస్తుంది అని కానీ, లేదంటే ఒక 50% హెయిర్ గ్రోత్ వస్తుందని కానీ ఇలా ఖచ్చితంగా చెప్పే కంపెనీ మార్కెట్లో ఇంతవరకు ఎక్కడా లేదు. బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి మార్కెట్లో అందరూ పూర్తి స్థాయిగా నమ్మిన మెథడ్స్, అందరూ యాక్సెప్ట్ చేసే మెథడ్స్ మాత్రము రెండు ఉన్నాయి. అందులో ఒకటి సర్జికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకొకటి నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్. అయితే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి, ఈ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్కి మధ్య తేడా ఏంటి? అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇది మనం క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? అసలు యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చేసేది ఏంటంటే ఇది కంప్లీట్లీ సర్జికల్ అంటే మనకు ఎక్కడైతే బట్టతల ఉందో మన బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడైతే స్ట్రాంగ్ హెయిర్ ఉంటుందో ఆ స్ట్రాంగ్ హెయిర్ని తీసి మనకు ఇక్కడ ఒక్కొక్క ఫాలికల్ లాగా మనకు దాన్ని నాటడం అనేది జరుగుతుంది. ఇంకా రెండో మెథడ్కి వస్తే నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటే దీన్నే మనము హెయిర్ ఫిక్సింగ్ అని, హెయిర్ రీప్లేస్మెంట్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్తో అంటారు. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో హెయిర్ ఫిక్సింగ్ అంటే మనకు పేరులోనే ఉంది హెయిర్ ఫిక్సింగ్ అని. అంటే ఆల్రెడీ ప్యాచెస్ని మన ఒరిజినల్ హెయిర్తో తయారు చేసిన హెయిర్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మనకు ఎక్కడైతే బాల్డ్ హెడ్ ఉందో ఆ ప్లేస్లో ఫిక్స్ చేయడం, దాన్నే హెయిర్ ఫిక్సింగ్ అంటారు. దీన్నే నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అని కూడా అంటారు. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ని మనము హెయిర్ ఫిక్సింగ్ అని కూడా అంటారు. అయితే మనకు ఈ పేర్లోనే ఉంటుంది హెయిర్ ఫిక్సింగ్ అంటే హెయిర్ని ఫిక్స్ చేయడం. మనకు ఆల్రెడీ మనకు హెయిర్ ప్యాచెస్ అనేది మనం హ్యూమన్ హెయిర్తో రెడీగా ఉన్న హెయిర్ ప్యాచెస్ని తీసుకొచ్చి ఎక్కడైతే మనకు బాల్డ్ హెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో ఫిక్స్ చేయడం, దీన్నే హెయిర్ ఫిక్సింగ్ అంటారు, నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అని అంటారు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో ముఖ్యంగా మనకు కాస్ట్ విషయానికి వస్తే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈచ్ ఫాలికల్, ఒక్కొక్క ఫాలికల్ తీసి ముందు పెట్టడానికి మనకు 30 రూపీస్ నుంచి మనకు 100 రూపీస్ ఎబోవ్ ఉంటుంది. సో ఇలా మీరు కొంచెం ఎక్కువ బట్టతల ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా లాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటే నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్కి వస్తే మనకు మినిమం మన స్టూడియోలో చూసుకుంటే మినిమం 7,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. దీంట్లో మనకు బట్టతల ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక రేటు, బట్టతల తక్కువ ఉన్న వాళ్ళకి ఒక రేటు అలా ఏముండదు. ప్రతి ఒక్కరికి 7,000 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ బేసిక్ ప్రైజెస్. దీంట్లో మనకు మంచి క్వాలిటీ కావాలి, ఇంకా మంచి హెయిర్ కావాలనుకున్న వాళ్ళకి ముందుకెళ్తే మనకు 30,000, 20,000 ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తీసుకోవడం, ఈ ప్రాసెస్ చేయించుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో ప్రతి ఒక్కరికి, అంటే చిన్న జాబులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా సరే అందుబాటు ధరల్లో మనము మన స్టూడియోలో అందిస్తున్నాం. ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే రిజల్ట్ టైం అంటే మనకు నాన్ సర్జికల్ ఫస్ట్ మనము ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్దాం. ట్రాన్స్ప్లాంటేషన్లో రిజల్ట్ టైం అనేది మనం పెట్టించుకున్న దగ్గర నుంచి మినిమం 6 to 9 months పడుతుంది. 6 to 9 months కంప్లీట్గా మనము కంప్లీట్ డైట్ తీసుకోవాలి, టాబ్లెట్స్ తీసుకోవాలి, దానికి సపరేట్గా ఆయిల్స్ ఉంటాయి, సపరేట్ షాంపూస్ ఉంటాయి. ఇవన్నీ కేర్ తీసుకుంటే మనకు రిజల్ట్ అనేది 6 months 9 months అనేది రిజల్ట్ అనేది వస్తుంది. దీన్ని మనం రిజల్ట్ టైం అంటాం. ఇక హెయిర్ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే దీంట్లో మనకు ఒక వ్యక్తి ఆఫీస్కి వచ్చిన తర్వాత వితిన్ 1 hourలో అతని రిజల్ట్ అనేది అతను ఎలా అయితే ఊహించుకున్నాడు, అంటే ఎలా హెయిర్ రావాలి అని అతను అనుకున్నాడో ఆ రిజల్ట్ అనేది వితిన్ 1 hourలో మీకు వచ్చేస్తుంది. కొంతమంది క్లయింట్స్ రేపు మ్యారేజ్ ఉందనగా ఈరోజు వచ్చి హెయిర్ రీప్లేస్మెంట్ చేయించుకొని వెళ్తారు.
అదే క్లయింటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే అతనికి ఆ రిజల్ట్ రావాలంటే మినిమం 1 ఇయర్ పడుతుంది. కంప్లీట్గా అతను అనుకున్న హెయిర్ స్టైల్ రావాలంటే మినిమం 1 ఇయర్ టైం పడుతుంది. ఈ మ్యారేజెస్ అనే కాకుండా చాలా ఈవెంట్స్కి చాలామంది ఈవెంట్ జరిగే ముందు వచ్చి హెయిర్ ప్యాచెస్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన హెయిర్ స్టైల్ చేయించుకొని వెళ్తుంటారు. ఇంకా మనకు ఇండస్ట్రీ విషయానికి వస్తే వాళ్ళకు ఇప్పుడు ఈవినింగ్ షూటింగ్ ఉందనగా మార్నింగ్ వచ్చేసి మనకు ప్యాచ్ పెట్టుకొని హెయిర్ రీప్లేస్మెంట్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన హెయిర్ స్టైల్ చేయించుకొని వెళ్ళి షూట్కి వెళ్తూ ఉంటారు. ఇంత ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటే కూడా హెయిర్ ఫిక్సింగ్కి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక మనం మూడో విషయానికి వస్తే రిజల్ట్ పర్సంటేజ్. అంటే ఏ దాంట్లో ఎంత పర్సంటేజ్ రిజల్ట్ ఉంటుంది అనేది మనం చూసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లోకి వెళ్తే మనకు మినిమం రిజల్ట్ కంప్లీట్గా రావడానికి 6 months నుంచి 9 months పట్టవచ్చు. ఒకవేళ రిజల్ట్ రాలేదు అనుకోండి, మ్యాక్సిమం అది ఫెయిల్ అయినట్టు కిందికి వస్తుంది. చాలామందికి అందరికీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని గ్యారంటీ చెప్పలేం. అది మనం తీసుకునే డాక్టర్ పైన మనం తీసుకున్న హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే 100% రిజల్ట్ ఉంటుందని మాత్రం గ్యారంటీ లేదు. అదే మనం నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్కి వస్తే ఒక 1 అవర్లో మీకు 100కు 100% 100% రిజల్ట్ చూపిస్తాం. ఎందుకు 100% రిజల్ట్ చూపిస్తాము అంటే మనం ఎటువంటి సర్జికల్ ఐటమ్స్ ఏమి యూజ్ చేయము, ఏం సర్జరీ చేయము, అలాంటివి ఏవి ఉండవు. జస్ట్ ఒక ప్యాచ్ అనేది రెడీగా ఉంటుంది. హెయిర్తో తయారు చేసిన ఒక ప్యాచ్ అనేది రెడీగా ఉంటుంది. ఆ ప్యాచ్ని తీసుకొచ్చి మనకు ఎక్కడైతే బాల్ హెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసేసి మీకు ఏ విధమైన హెయిర్ స్టైల్ కావాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలనేది దాన్ని బట్టి మీకు హెయిర్ స్టైల్ చేసిస్తాం. దీనివలన మనకు 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకో పాయింట్కి వస్తే సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్లో సైడ్ ఎఫెక్ట్స్ మనం తీసుకున్న హాస్పిటల్ని బట్టి, అది తీసుకున్న డాక్టర్ని బట్టి, మనకు చేసే డాక్టర్ మీద, వాళ్ళు వాడే టూల్స్ మీద, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ రావాలా వద్దా అనేది. ఇంకొకటి మన నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్కి వస్తే మనం ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ, ఎటువంటి మత్తు ఇంజెక్షన్లు కానీ, ఎటువంటి టాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఏవి వాడం. ఓన్లీ మన ప్యాచ్ ఉన్న దానికి జస్ట్ టేప్ వేసి దానికి గమ్ పెట్టేసి మనకు ఎక్కడైతే బాల్ హెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో ఫిక్స్ చేస్తాం. దీన్ని మనం లోపలికి ఇంజెక్ట్ చేసేది ఏమీ ఉండదు. జస్ట్ పైన క్యాప్ లాగా పెట్టేయడం, జస్ట్ తీసేయడం ఇలానే ఉంటుంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం 100% ఉండదు. కానీ మనం హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న స్టార్టింగ్లో, అంటే పెట్టుకున్న ఫస్ట్ రోజు మాత్రము కొంచెం అప్పటిదాకా మనకు హెయిర్ ఉండదు కాబట్టి సడన్గా పెట్టేసరికల్లా ఒక 1 day మాత్రం అది అలవాటు కావడం కోసం 1 day పెట్టిన ఫీల్ ఉంటుంది. 1 day తర్వాత మనకు కామన్గా అలవాటు అయిపోతుంది అది. ఇంకొక విషయానికి వస్తే ఆఫ్టర్ కేర్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత మనకు ఆయిల్స్, ఇంకొకటి టాబ్లెట్స్, ఇవి మనం కొన్ని మంత్స్ వరకు ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సరైన డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు దీంట్లో ట్రాన్స్ప్లాంటేషన్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి. మనం హెయిర్ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే దీంట్లో ఎటువంటివి డైట్ చేయాల్సిన అవసరం లేదు, టాబ్లెట్స్ వాడడం అవసరం లేదు, ఆయిల్స్ అలాంటివి ఏమీ ఉండవు. కాకపోతే దీన్ని పెట్టుకున్న తర్వాత మనం కొన్ని కేర్స్ చెప్తాం. అంటే దాన్ని ఎలా దువ్వాలి, దాన్ని ఎలా వాడాలి, ఏం యూజ్ చేయాలి దానికి అనేది మేము చెప్తాం. దానికి అంతమించి దీంట్లో పెద్దగా దీన్ని పర్టికులర్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే దీంట్లో ఉండదు. ఇంకొక విషయానికి వస్తే ఎలిజిబిలిటీ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ సూట్ అవుతుందా అంటే అందరికీ సూట్ అవ్వదు. ఎలా అంటే మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో డోనర్ ఏరియా అనేది కరెక్ట్గా ఉండాలి. డోనర్ ఏరియా కరెక్ట్గా ఉంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. అది కొంతమందికి డోనర్ ఏరియా పర్ఫెక్ట్ లేకపోతే వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేరు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో హెల్త్ కండిషన్ కూడా ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. వాళ్ళ హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ సర్జికల్ ప్రాసెస్. నెక్స్ట్ విషయానికి వస్తే మన హెయిర్ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే 20 years నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు 70 years వరకైనా సరే, ఎంత ఓల్డేజ్ వాళ్ళకైనా సరే, వాళ్ళ హెయిర్ ఎలా ఉందో చెక్ చేసి వాళ్ళకు గ్రే హెయిర్ పెట్టాలా, లేకపోతే మనకు బ్లాక్ హెయిర్ పెట్టాలా, బ్రౌన్ హెయిర్ పెట్టాలా, వాళ్ళ హెయిర్ పొజిషన్ ఏముందో చూసుకొని దాన్ని బట్టి మనం వాళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా సెట్ చేసి పెడతాం. దీనికి ఎలిజిబిలిటీ అని ఏముండదు. ఎవరైనా చేయించుకోవచ్చు, ఏ హెయిర్ స్టైల్ అయినా చేయించుకోవచ్చు. హెయిర్ రీప్లేస్మెంట్లో ఉన్న ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే హెయిర్ స్టైల్స్. దీంట్లో మనకు ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ చేయించుకోవచ్చు. ఎంత డెన్సిటీ కావాలంటే అంత డెన్సిటీ పెట్టుకోవచ్చు. అలానే మనకు ఒక 3-4 ప్యాచెస్ మనం రెడీగా పెట్టుకొని మనకు సిచ్యువేషన్ని బట్టి, ఏ సిచ్యువేషన్ బట్టి ఆ సిచ్యువేషన్లో మనం హెయిర్ స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్కడా కనిపించవు. ఇవండి మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి హెయిర్ రీప్లేస్మెంట్కి ఉన్న డిఫరెన్సెస్. ఇంకా ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాము.
మనకు మన ఆర్కే హెయిర్ స్టూడియోలు మనకు దిల్సుఖ్ నగర్లో ఒకటి ఉంది, కుకట్పల్లిలో ఒకటి ఉంది, వైజాగ్, విజయవాడ మొత్తం 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఎవరికైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఫ్రీ డెమో తీసుకోండి. ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. మీ స్కాల్ప్ మీకు సెట్ అవుతుందా లేదా, మీకు హెయిర్ స్టైల్ సెట్ అవుతుందా లేదా మీరు క్లియర్ అక్కడ వెళ్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.